అద్వైతంలో ద్వైత అనుభవాలను మనం తిరస్కరించలేము. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత సూర్యుడు ఎప్పట్లాగానే ఉదయిస్తాడు. జగత్తు యథావిధిగా కొనసాగుతుంది. జ్ఞానం వేరు, అనుభవం వేరు. అద్వైతం, ద్వైతం పరస్పర విరుద్ధంగా ఉంటాయి. రోజు న్యూస్ పేపర్లో సూర్యోదయం, సూర్యాస్తమయం స్పష్టంగా టైం రాస్తారు. అది నేను నా కళ్ళతో చూస్తాను. కానీ నిజానికి సూర్యుడు ఉదయించడు, సూర్యుడు అస్తమించడు. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించటం వల్ల మనం అలా అనుభూతి చెందుతాం. భూమి సూర్యుని చుట్టూ గంటకు 67,000 మైళ్ళ వేగంతో తిరుగుతుంది. కానీ భూమి స్థిరంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. భూమి ఫ్లాట్గా ఉన్నట్లు మనం అనుకుంటాం. నిజానికి భూమి గుండ్రంగా ఉంటుంది. దైనందిన జీవితంలోని మన అనుభవాలు మన జ్ఞాననిష్టను భంగపరచలేవు. భావనలో అద్వైతం ఉంటుంది, క్రియలో ద్వైతం ఉంటుంది. జ్ఞాని చలించడు. నేహ నానాస్తి కించన జన సమూహే అపి. నేను జనం మధ్యలో ఉన్నప్పటికీ, అంటే ద్వైతంలో ఉన్నా కూడా, నా భావనలో అద్వైతమే ఉంటుంది. సూర్యోదయం చూస్తాను, కానీ అది నిజం కాదు అని మనసులో అనుకుంటాను. దైవత్వాన్ని, అంటే దైవత్వం కాదు, ద్వైతాన్ని ఒక పక్క స్పష్టంగా కళ్ళతో చూస్తూ కూడా అద్వైతమే సత్యం అనుకుంటాను. ఇది మన సనాతన ధర్మ వైభవం. విషయ సుఖాల కోసం బాహ్యంలో పరుగు పెట్టవలసిన అవసరం నాకు లేదు అంటున్నాడు జ్ఞాని అయిన జనకుడు. విషయ సుఖాల కోసం బాహ్యంలో పరుగు పెట్టవలసిన అవసరం నాకు లేదు అంటున్నాడు జ్ఞాని అయిన జనకుడు. ఆత్మజ్ఞాని అయినటువంటి జనక మహారాజు